ఫ్రెండ్స్, భారతీయ సామాజిక నిర్మితికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సొసైటీ అనే పదం సోషియస్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడినది. వెరీ ఇంపార్టెంట్. సొసైటీ అనే పదం సోషియస్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడినది. సోషియస్ అనగా సామాజిక సహచరత్వం అని అర్థం. కింది వాళ్ళలో సమాజం యొక్క లక్షణం కానిది. సమాజం స్తబ్దుగా ఉండదు. సమాజం నందు విభేదీకరణ, స్థిరీకరణలు ఉంటాయి. జెమిన్ షాఫ్ట్ మరియు జెషెల్ షాఫ్ట్ అనే భావనలను తెలిపేది ఫెర్డినాండ్ టోనిస్. జానపద సమాజాలు అనే భావనని తెలిపినది రాబర్ట్ రెడ్ఫీల్డ్. ఈ క్రింది వానిలో మన అనే భావన దేనిలో అధికంగా ఉంటుంది? కుటుంబం. సమాజం మొదటగా ఆదిమ కమ్యూనిజం లక్షణంను కలిగి ఉంది అని తెలిపినది కార్ల్ మార్క్స్. సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు మేము, మనం అనే భావనను పోల్చుతారు? కూలీ. సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు కామన్ పర్సనాలిటీ అని పిలిచేవారు? థామస్. సామాజిక నిర్మితిని సోషల్ ఫిజియాలజీ అని పిలిచినది ఎమైలీ డర్క్హైమ్. ఈ కింది వానిలో సమాజం యొక్క ప్రకార్యం కానిదేది? సహకారం, సంఘర్షణ, సర్దుబాటు. సొసైటీ అనే గ్రంథాన్ని రచించిన వారు మకైవర్. జెమిన్ షాఫ్ట్ అనే భావనను తెలిపినది టోనిస్. చిన్న పట్టణాల నుండి పెద్ద పట్టణాలకు కొనసాగే వలసలను స్టెప్ మైగ్రేషన్ అంటారు. పట్టణాల నుండి గ్రామాలకు కొనసాగే వలసలను ఏమని పిలుస్తారు? రివర్స్ మైగ్రేషన్ అంటారు. అంతర్రాష్ట్ర వలస కార్మికుల హక్కుల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1979. హారస్ టోరడో నమూనా వలసలు అనగా గ్రామాల నుండి పట్టణాలకు వలసలు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎంత జనాభా వలస జీవనాన్ని కొనసాగిస్తున్నారు? 30 కోట్లు. వలసకు సంబంధించిన నెట్టబడే కారకాలు మరియు ఆకర్షించే కారకాలను తెలిపినది రావెన్స్టీన్. ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫ్యాములస్ అనబడే రోమన్ పదం నుండి గ్రహించబడినది. వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి గ్రహించబడినది. రెండు సరైనవి. కుటుంబం అనేది ప్రాథమిక సామాజిక సంస్థ, ప్రాథమిక సామాజీకరణ సంస్థ, ప్రాథమిక సమూహం, సమాజంనకు ప్రాథమిక యూనిట్. కుటుంబంను ఎందువలన ప్రాథమిక సామాజిక సంస్థగా పరిగణిస్తారు? ఇది వ్యక్తుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది. వ్యక్తుల యొక్క ప్రాథమిక సామాజీకరణకు కారణం అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆధారితం అనున్నది అధికంగా ఉంటుంది. అన్ని సామాజిక సంస్థల కంటే దీని యందు మన అనే భావన అధికంగా ఉంటుంది. ఫెమిలియా అనగా బానిసలు, సేవకులు, కుటుంబం. ఫ్యాములస్ అనే పదానికి గల అర్థం సేవకులు. క్రింది మహిళా మరియు శిశు సంక్షేమ విధానాలను కాలక్రమం NPEW, NCC, NECCEP, INBAP. జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 26 ఏప్రిల్ 2013. జాతీయ బాలల విధానం 2013 నందు ఎంపిక చేయబడిన ప్రాముఖ్య అంశాలవి: బాలల మనుగడ, ఆరోగ్యం, పోషణ, బాలల రక్షణ, బాలలను భాగస్వాములను చేయడం, బాలల విద్య మరియు వికాసం.
ఎన్పిఈడబ్ల్యూ 2011, ఎన్ఈసిసిఈపి 2013, ఎన్పిసిఎల్ 1987, ఎన్పిఏసి 2016 ఏర్పడ్డది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా నందు మహిళలు మరియు బాలలు 67% కలరు. కేంద్ర ప్రభుత్వం నందు మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖను 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మహిళా మరియు శిశు సంక్షేమ సంస్థలు ఎన్ఐపిసిసిడి సిబ్బంది శిక్షణ, కారా దత్తత సంబంధించిన అంశాలు, ఎన్సిడబ్ల్యూ మహిళా హక్కుల సంరక్షణ, ఆర్ఎంకే సూక్ష్మ రుణాలు. జాతీయ మహిళా కమిషన్కు సంబంధించిన సరైన అంశం ఈ కమిషన్ని నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ 1988 సూచనల మేరకు ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ శ్రీమతి జయంతి పట్నాయక్. కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ శ్రీమతి రేఖా శర్మ. సెంటర్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనే సంస్థ ఏ సంవత్సరంలో చట్టబద్ధంగా మారింది? 2015. దత్తతకు సంబంధించిన ఆన్లైన్ సౌకర్యం కేరింగ్స్. స్వాతంత్రం అనంతరం ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మొట్టమొదటి సంస్థ సిఎస్డబ్ల్యూబి. సరికాని వాక్యం. వివాహం గౌణ సామాజిక సంస్థ అనేది రాంగ్. విశ్వవ్యాప్తమైనది కాదు అనేది రాంగ్. వివాహానికి సంబంధించి 3 సూత్రాలను తెలిపినది వెస్టర్న్ మార్క్. ఎవరి యొక్క నిర్వచనాన్ని వివాహానికి సంబంధించి సంపూర్ణ నిర్వచనంగా భావిస్తారు? ఎడ్మండ్ లీచ్. మనిషి యొక్క జీవితాన్ని వివాహంనకు ముందు జీవితం మరియు వివాహం తర్వాత జీవితం అని వర్గీకరించినది కూన్స్. వివాహ పరిణామ క్రమాన్ని వివరించినది మోర్గాన్. కింది వానిలో అత్యంత పురాతన వివాహ చట్టం భారతీయ విడాకుల చట్టం. వివాహాలు 3 రూపాలలో ఉంటాయని తెలిపినది మలినోవ్స్కీ. అన్ని వివాహాలకెల్లా ఏక వివాహమే పురాతనమైనదని తెలిపినది వెస్టర్న్ మార్క్. ఈ కింది వానిలో ఏ వివాహ రూపం వల్ల జనాభా అతి తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంది? బహుభర్తత్వం. ఈ క్రింది వానిలో ఏ వివాహ రూపంలో జన్మించిన పిల్లలకు సరి అయిన మూర్తిమత్వం కలిగే అవకాశం ఉంటుంది? ఏక వివాహం. సామాజిక తండ్రి అనే ఆచారం ఏ వివాహ రూపం యొక్క ఫలితంగా కనిపించే అవకాశం కలదు? బహుభర్తత్వం. ఈ కింది వానిలో ఏ వివాహ రూపాన్ని పేదరికంతో రాజీపడి చేసుకునే వివాహం? బహుభర్తత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.